కేసీఆర్ గారి నాయకత్వం. సభకు నమస్కారం. చాలా మంది చాలా విషయాలు మాట్లాడినరు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను వాటి విఫలాన్ని గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నదని ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని నడిపించేది టీడీపీ వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిచినా అని చెప్పుకునే ఎమ్మెల్యే వెనుక ఉన్న వాళ్ళందరూ మనకి బీఆర్ఎస్ సోదరులే ఉన్నారు. ఇప్పుడు పోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనందరం ఉన్నాం. మొన్నటిదాకా చాలా మంది ఉండే, ఇప్పుడు కొంచెం అటు మొన్న గాలి వచ్చింది. ఈ గాలికి వడ్లల్లో తాలిపోయినట్టుగా అందరు పోయింది. వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు మనతోనున్నారు, ప్రజలు బీఆర్ఎస్తోనున్నారు, కేసీఆర్ గారి మీద నమ్మకంతోనున్నారు. ఒకటి ఆలోచించాలి, కేసీఆర్ గారి విజన్ ఎలా ఉన్నదని. ఇప్పుడు మనం కూర్చున్నాం ఈ బిల్డింగ్ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే 33 జిల్లాలలో జిల్లా ఆఫీసులు కట్టించినాం, క్యాంప్ ఆఫీసులు కట్టించినాం, కాళేశ్వరంతో సహా ఎన్నో కట్టించుకుంటూ వచ్చినాం. 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్కి అధికారం ఇస్తే ఏమున్నది? వాళ్ళకి ఇంతవరకు ఏమి చేయలేని, అంటే విజన్ లేని పార్టీ అలాంటి పార్టీ ఇప్పుడు ఎక్కడ లేదు అనేది మనం ఒకసారి. రెండోది, ఎంతో మంది పార్టీని వీడిపోతా ఉన్నారు. కారణం ఒకటే, వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేదు. వాళ్ళ గ్రామంలో సర్పంచ్ నిలబెడదామంటే అభ్యర్థి లేడు, పార్లమెంట్ స్థానంలో పార్లమెంట్ అభ్యర్థి నిలబడతామంటే అభ్యర్థి లేడు. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ వరంగల్లో నుంచి 3 పోటీ చేసేది ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, కేసీఆర్ గారి శిష్యరికంలో పనిచేసిన వాళ్ళే అని మనందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారికి ద్రోహం చేసిపోయిన ఆ ఇద్దరిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. మీ అందరికీ తెలుసు, మనం ఎంతో చరిత్ర చూసినాం, ఇతిహాసాలు చూసినాం. కృష్ణుడు నడిపించిండు భారతాన్ని. ఆ కృష్ణుడు అందరికీ బంధువే, ధర్మరాజుకు బంధువే, దుర్యోధనునికి బంధువే. కానీ కృష్ణుడు ఎవరిని గెలిపించిండు? ధర్మరాజు లాంటి సుధీర్ కుమార్ని కానీ కృష్ణుడు ఆయన కేసీఆర్ గారు రేపు గెలిపియబోతున్నాడు. మనందరం కూడా దానికి మనం పనిచేయాలి. అదేవిధంగా పార్టీ మారే వాళ్ళకి అనేక కారణాలు ఉండవచ్చు, కొంతమంది కారణాలు లేకుండా పోవచ్చు. కొంతమంది, నేను చాలా మందితో మాట్లాడినా, ఒక ఆయన జేసీబీ ఉన్నది, ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు, నేను 4 ఏళ్ళు పోయేస్తా, నేను రమణారెడ్డి సార్ మనిషిని, బీఆర్ఎస్ పార్టీ మనిషిని. ఒక ఆయన పాండబ్బా అనే ఉన్నాడు, ఒక ఆయన ట్రాక్టర్ అయినా మొరం తీసుకుపోవాలంటే కూడా పోలీసు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న షాయంపేటలో ఒకటి జరిగింది. ఒక జేసీబీ ఉన్నది మా సోదరి ఎంపీటీసీ భర్తకి. ఎస్ఐ పిలిచి నీదే పార్టీ అని అడిగిండు. బీఆర్ఎస్ పార్టీ అని చెప్తే ఆయనను కొట్టిండు, స్టేషన్లో అవమానపరిచిండు. ఇది తెలిసి నేను మా సోదరులతో మాట్లాడి సార్ దృష్టికి తీసుకుపోయి చేద్దామనే లోపే పాపం ఆయన అన్న వద్దు, దాన్ని ఇది చేయకు, నేను భయపడుతున్నా అని ఆయన భయపడి కాంగ్రెస్లో చేరిండు. అంటే ఇలాగ భయపెట్టించి ఇలాంటి దుర్మార్గమైన పనులు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నది. ఈ అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ వాళ్ళు ప్రజలు అంటే గౌరవం, ఇంతకు మనకు పోలీసుల మీద ఎంత గౌరవం ఉన్నదో ఒక్కసారి బయటకు వస్తే తెలుస్తుంది. మీరు పోలీసులు చూస్తే ఎవరు గౌరవిస్తారు? ఒక ఎంఆర్ఓకి ఇస్తున్నారు, ఒక మామూలు సివిల్ ఏ క్లరికల్ ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఇస్తున్నారు. కానీ పోలీస్ అనగానే ఎందుకు ఇంకా భయపడుతున్నాం? 75 ఏళ్ళ 80 ఏళ్ళ చరిత్ర మన స్వాతంత్రం వచ్చినాక అనేది వాళ్ళు కనీసం దాని మీద కూడా దృష్టి పెట్టి, అంటే పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం కూడా తప్పు. దాన్ని కూడా మన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు పోలీసుల మీద, పెద్ద నాయకుల వరకు పోలీసుల మీద ఏ విధంగా జరుగుతున్నాయి, కేంద్ర స్థాయిలో అయితే ఈడీ, ఇక్కడైతే ఈ పోలీసులను పెట్టుకొని ఏ విధంగా చేస్తున్నారు అనేది చూసి ఖచ్చితంగా ఈసారి పార్లమెంటు స్థానంలో మనందరం కూడా గట్టిగా పనిచేసి మనం సుధీర్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ వినతి చేస్తున్నాం.